హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం, నమస్కారం. ఈరోజు సంభాషణ ఏంటంటే, కార్తీక మాసం మొదలైంది కదా. చాలామంది ఈ మాసం విధానం తెలుసు, కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక చిన్న సందేశం. అసలు ఏంటి కార్తీక మాసం? ఉపవాసాలు ఉంటాము, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, దైవ దర్శనాలు ఇవన్నీ చేయటం వల్ల పుణ్యమే వస్తుంది. కానీ కర్మ అనేది పోవాలంటే ఎలా? మనం మనుషులం కదా, తెలిసి తెలియని పనులు, తప్పులు అన్నీ చేస్తుంటాం తెలియకుండానే. అవి చేసినప్పుడు మరి కర్మ అనేది ఏర్పాటు చేసుకుంటాం కదా. ఆ కర్మ పోవాలంటే ఏం చేయాలంటే సంవత్సరం అంతా నువ్వు ఏదైనా తెలిసి తెలియని పనులు చేసినప్పుడు ఈ ఒక్క మాసంలో నువ్వు చేసే పనులకి ఆ కర్మను పోగొట్టుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే, గుళ్ళకి వెళ్ళటం, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, ఉదయాన్నే చీకటితోటే దీపారాధన చేయటము, దేవుళ్ళకి అష్టోత్తరాలు, ఇవన్నీ ఒక లెక్క. అది నీ మనసుకు సంబంధించి అంటే పుణ్యం అనేది ఏర్పాటు చేస్తున్నది. కానీ కర్మ అనేది అంటే ఒకరిని బాధ పెట్టావు, ఒకరిని మోసం చేసావు, అది తిరిగి నీకు మళ్ళీ వర్తిచ్చిద్ది అంటారు కదా. అలాంటివన్నీ పోవాలి అంటే ఈ మాసంలో నువ్వు చేసే పనులకి ఆ కర్మ అనేది పోగొట్టుకోవచ్చు. ఎలాగా అంటే దాన ధర్మాలు మెయిన్. నీ సాధ్యమైనంత వరకు నీకున్న దాంట్లోనే దాన ధర్మాలు. ఆ దాన ధర్మాలు, పుణ్యకార్యాలు అంటే ఏంటి అంటే, మగవాళ్ళైతే అరే మామ పార్టీ ఇస్తాను రారా అని అవి కాదు. ఆడవాళ్ళైతే కిటీ పార్టీలు, ఇట్లాంటివి కదా దాన ధర్మాలు అంటే. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళకి, జంతువులకి గోమాత సేవ, ఇలాంటివి ఎంత సాధ్యమైనంత వరకు సేవా దృక్పథంతో చేస్తావో నీ అకౌంట్లో పుణ్యము వస్తుంది, కర్మ అనేది కూడా తొలుగుతుంది. మనం బ్యాంకుల్లో మనకు మించిన డబ్బును దాచుకోవడంలో ఉపయోగం లేదు. దానివల్ల మనం ఏం తీసుకెళ్ళం. ఇలాంటివి చేయటం వల్ల మళ్ళీ పుడతామో లేదా అన్నది నువ్వు చూడలా, నేను చూడలా. నేను ఎక్కడా చూడలా మళ్ళీ పుట్టాము అన్నది. కానీ మనం భూమి మీద ఉన్నప్పుడే మంచి కార్యాలు చేయాలి. ఇట్లా 10 మందికి ఆకలి అన్నవాడికి లేదనకుండా నీకున్న దాంట్లోనే ఇది నువ్వు తిన్నయ్యా అని దాన ధర్మాలు చేయాలి.